చంద్రబాబు నాయుడు అమిత్ షాతో కలవటం దాంతో ఇక తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు ఖరారైపోయిందేనన్నటువంటి సంకేతం స్పష్టంగా కనబడుతోంది. అయితే కీలక పరిణామం ఏంటంటే ఆ తర్వాతనంటే నిన్న మొన్న వచ్చినటువంటి ఇప్పుడు ఏంటంటే ఎవరూ డైరెక్ట్గా బహిరంగంగా నోరు విప్పి చెప్పట్లేదు. అంతా టీవీల్లో బ్రేకింగ్లు లేకపోతే వచ్చేటువంటి వాటిని అన్వయించుకుంటూ చూసుకోవాల్సి వస్తుంది. ఇవాళ రోజున అంత డీప్గా ఎవరికి కూడా కమ్యూనికేషన్స్ లేవు. సరైనటువంటి సమాచారాలు అందుకునేటటువంటి పరిస్థితి జర్నలిస్టులకి లేదు. అందించేటటువంటి స్థితిలో నమ్మి అందించేటటువంటి స్థితిలో రాజకీయ పార్టీల నాయకులు కూడా లేరు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. చంద్రబాబు ఇటు రాగానే ఆ నైట్కే పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వెళ్ళడంతో అదే అయింది. కానీ నిన్నంతా హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వెనక్కి వచ్చేసారు. అమరావతికి తప్పించి అటుకు వెళ్ళాలి. ఇది కీలకమైనటువంటి పవన్ కళ్యాణ్కి అయితే తను ఏ సెట్లో పోటీ చేయబోతున్నారు, ఎన్ని సీట్లు తనకు బాగా స్పష్టంగా తెలుసు. చంద్రబాబుకి తెలుసు ఈయన ఎన్ని పోటీ చేస్తున్నారు. అది అమాయకత్వం ఎవరికైనా తెలియదు అనుకుంటే. ఎన్ని సీట్లు వీళ్ళు అనుకుంటున్నట్టు 70, 80 ఇచ్చే పరిస్థితిలో తెలుగుదేశం లేదు. ఈయన కూడా 50, 60 ఇచ్చే పరిస్థితిలో లేదు. 32 దాకా అన్నటువంటిది వాళ్ళ పార్టీనే అనుకూలం, అంటే తెలుగుదేశం అనుకూల పత్రిక అయినటువంటి జ్యోతినే రాసింది. కాబట్టి 32 అసలు పవన్ కళ్యాణ్ అడిగిందే 32, వాళ్ళు ఇస్తానన్నది 20 నుంచి 27 మధ్యలో అన్నటువంటి తేల్చేశారు. కాబట్టి దాదాపుగా అదే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అది లీక్ ఆంధ్రజ్యోతికి మాత్రమే ఇస్తుంటుంది. కాబట్టి ఇకపోతే పవన్ కళ్యాణ్ని ఢిల్లీ పిలవలేదు. ఇది కీ పాయింట్. చంద్రబాబు నాయుడు నోరు మెదపలేదు, పవన్ కళ్యాణ్ని పిలవలేదు. అంటే ముందు ఇది చూస్తుంటే జస్ట్ మనం అన్వయించుకోవాల్సిందే, దీంట్లో ఎస్ఎస్ చేసుకోవాల్సింది. దీని ప్రకారం చూస్తుంటే చంద్రబాబు గారి ముందు ఏవో కొన్ని లెక్కలు చెప్పుంటారు. అంటే ఈయన ఏయో చెప్పేశారు, ఇవన్నీ ఉత్తుత్తి మాట. మాకు ఇలా కావాలి పొత్తు వచ్చేటట్టయితే అని ఒక లెక్క చెప్పుంటారు. అది ముందు తేల్చుకోవాల్సింది చంద్రబాబు. ఈయన దానికి ఓకే అనుకుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడతారు. అలా కాకుండా చంద్రబాబు గారికే అది వద్దు అనుకుంటే కనుక ఇక పవన్ కళ్యాణ్తో వేరేగా పిలవాలి. ఏమని, మరి మీరు బాబుని వదిలేసి వస్తారా లేకపోతే ఎన్డీఏ నుంచి బయటికి వెళ్తారా అనేటువంటి తేల్చుకోవడానికి పిలవాలి. లేదా వదిలేసి వచ్చేయండి అని ప్రెషర్ చేయడానికి పిలవాలి. పవన్ ఢిల్లీ వెళ్ళలేదంటే కనబడుతున్నటువంటి సంకేతం అది.